నాకెందుకు, నా ఇంటి మీదకి రాలే కదా, నాకేం పోయేది ఉంది, నా ఇంటి మీదకి వస్తే నాకు బాధ, వీళ్ళకి అర్థమవుతలేదు. ఇట్లనే జరుగుతూ పోతే రేపు మనం మైనార్టీలు అవుతాము. మనం మైనార్టీలు అయిన రోజు వీళ్ళ ఇంటి మీదకే వస్తారు, మెడపై కత్తి పెడతారు, మతం మార్చుకుంటారా లేదా అని బలవంతంగా మత మార్పిడికి పాల్పడతారు. రజాకార్ల పాలన చూడలేదా, ఎట్లా బతుకమ్మ ఆడిచ్చిరో చూడలేదా? రేపు మీ స్త్రీలపై దాడులు జరుగుతాయి. లవ్ జిహాద్కి నీ బిడ్డ బలి కావచ్చు, రేపు నీ ఇంట్లో బాంబు దాడి కావచ్చు, నీ ట్యాంక్లో రెజిన్ కలిపి చంపవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బయటికి రండి అనే చెప్తున్నా. ఒకటి చికోటి ప్రవీణో, రాజాసింగో, బండి సంజయ్ గారు, మాధవలతనో ఈ హిందుజం గురించి మాట్లాడేటోళ్ళే కాదు. ఇవాళ మేము అన్ని పనులు పక్కకు పెట్టి శత్రుత్వం పెంచుకుంటున్నామంటే మేమేదో చేయాలి నా హిందుత్వానికి. నేను పుట్టిన మతము అత్యంత గొప్ప మతము, అత్యంత పురాతనమైన మతం, గొప్ప భారతదేశంలో పుట్టడం. నా మతానికి నా భారతదేశానికి ఏమైనా చేయాలనే దృఢ సంకల్పంతో అలా ముందుకు వస్తున్నాం. దానికి కూడా ఇంకకెళ్ళి కాళ్ళు పెట్టి గుంజే ప్రయత్నాలు, నాస్తిక కుక్కలు, దొంగ పాస్టర్లు, మత మార్పిడి కుక్కలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఏం చేయలేరు.